వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో, మట్టి ఈ మధ్య కాలంలో ఆన్‌లైన్‌లో పెట్టుకొని పిల్లల యాక్టివిటీస్ కోసమో, లేదంటే బాత్ కోసమో, తర్వాత ఇక ఫేస్‌కి ఎప్పుడు పెట్టుకోవడానికి ముల్తానీ మట్టి ఇవన్నీ ఆర్డర్ చేసుకుంటారు. అంటే వాటి రేట్ ఎంతుంటాయి? 100, 200 ఇంకా గట్టిగా అంటే రూ. 1000. కానీ ఇప్పుడు నేను చెప్పబోయే మట్టి కేజీ బంగారం 10 తులాల బంగారం కంటే ఎక్కువ. 10 కేజీల వెండి కంటే కూడా ఎక్కువ. ప్లాటినం తర్వాత ఈ డైమండ్స్ ఆ మట్టి కింద పనికే రావంటుర్రు ఆ గ్రామస్తులు. సో, ఏదో ఎమోషనల్ అటాచ్‌మెంట్ తోటో లేదంటే వాళ్ళకుండే మట్టి పైన సెంటిమెంట్ తోటో కాదు. సో, వ్యాపారం పరంగా గూడా. సో, అక్కడ మట్టి 2 కేజీల మట్టి అక్షరాల రూ. 68,00,000. సో, నేనిది చెప్తుంటే ఆశ్చర్యంగా అనిపిచ్చింది నాకు కూడా ఈ న్యూస్ చదివినప్పుడు. సో, ఈ న్యూస్ కాస్త సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతుంది. ఇంతకీ ఆ ప్లేస్ ఏంటి అనేది ఈ వీడియోలో మనం మాట్లాడదాం. సో, మహారాష్ట్రలోని దాపూర్. సో, ఈ దాపూర్ దగ్గర ఉండే విలేజ్ కుగ్రామం. సో, ఈ కుగ్రామంలో ఉండే మట్టి చాలా కాస్ట్. సో, ఎందుకంత కాస్ట్ అంటే, సో, ఇందులో మట్టిలో ఉండే జీవాలు చాలా కాస్ట్‌లీ ఈ మట్టి కంటే. సో, అందుకనే ఈ మట్టిని అడ్వాన్స్ ఎంజైమ్ టెక్నాలజీ లిమిటెడ్ వాళ్ళు ఈ మట్టిని పరిశీలించిర్రు. సో, వాళ్ళు చేసే బయోటిక్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో, సో, ఈ మట్టిలో ఉండే సూక్ష్మ జీవులు వాళ్ళకి యూజ్ అవుతాయి అనుకున్నారనమాట. సో, ఆ పరీక్షించిన మట్టిని ఈ గ్రామస్తుల దగ్గర కొనుక్కున్నారు. సో, గ్రామ పంచాయతీకి అక్షరాల 2 కేజీల మట్టికి 68,00,000 ఇచ్చి మరి కొనుక్కున్నారు. సో, కొనుక్కున్న తర్వాత ఆ మట్టిని పరీక్షించిన తర్వాత అందులో ఉండే సూక్ష్మ జీవుల వల్ల వాళ్ళేదైతే బయోటిక్ ఉత్పత్తులు, ప్రోబయోటిక్ ఉత్పత్తులు ఏవైతే చేస్తుర్రో అందులో 42 ఉత్పత్తులు ఆ మట్టితో తయారు చేసిర్రంట. సో, అవి సోప్స్ రూపంలో కొన్ని అండ్ దాంతో పాటు మెడిసిన్ రూపంలో ఇంకొన్ని. సో, ఈ బయోటిక్ ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అవి ప్రత్యేకంగా మన పొట్టలో ఉండే ఆహార పదార్థాలు ఏవైతే మనం తింటూ ఉంటామో, సో, డైజెషన్ సంబంధించిన ప్రాబ్లమ్ వస్తూ ఉంటది. సో, మంచి బాక్టీరియా లోపలికి వెళ్ళకపోతే సో, చాలా జీర్ణాశయానికి సంబంధించిన ఇబ్బందులు, వ్యాధులు సోకుతుంటాయి. సో, వాటిని అన్నిటిని కంట్రోల్ చేసే శక్తి ఈ మట్టిలో ఉండే సూక్ష్మజీవులకు ఉందట. సో, వాళ్ళు కనిపెట్టి ఆ మట్టిని కొనుక్కున్నారు. సో, మట్టిని కొనుక్కోవడం ఎందుకు? ఎళ్లి అక్కడ గ్రామస్తులను అడిగినా, ఎవరికైనా ప్రజలకు అడిగినా, సో, ఇది 10 మందికి యుటిలైజ్ అయ్యేదే కాబట్టి వాళ్ళు ఫ్రీగా ఇచ్చేస్తారు ట్రాక్టర్ల కొద్దీ అని అనుకుంటాం. కానీ అక్కడ ఎన్‌బీఏ ఒక రూల్ ఉంది. సో, ఆ ఎన్‌బీఏ రూల్ ఏంటంటే ఏదైనా ప్రైవేట్ కంపెనీస్, సో, ఇట్లాంటి ప్రైవేట్ కంపెనీస్ వాళ్ళకి సంబంధించి వ్యాపారం, సో, ఈ 42 ఉత్పత్తులైతే ప్రజలకు ఫ్రీగా పంచేయరు కదా! సో, ఇట్లాంటి 42 ఉత్పత్తులని ప్రజలకి పంచకుండా వాళ్ళు కూడా ఒక వ్యాపారం చేస్తారు. సో, ఎండ్ ఆఫ్ ది డే వాళ్ళు కూడా కౌంటర్స్ పెట్టి అక్కడ కూడా సేల్ చేస్తుంటారు. సో, అట్లాంటి వ్యాపార నిమిత్తం సూక్ష్మజీవులను గావచ్చు, లేదంటే పక్షులను గావచ్చు, జంతువులను గావచ్చు, మెడిసినల్ ప్లాంట్స్ గావచ్చు, ఏ ప్రాంతం నుంచైనా తీసుకుపోయినా, సో, ఆ ప్రాంతానికి వాళ్ళ ఉండే ప్రాఫిట్ షేర్‌లో నుంచి కొంత పర్సెంటేజ్ ఇయ్యాలన్నమాట. సో, అట్లాంటి నిబంధన ఒకటుంది. అండ్ దాంతో పాటు ఏదైతే మనం అడ్వాన్స్ ఎంజైమ్స్ సంబంధించిన ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ గురించి చెప్పుకుంటున్నామో, ఆ కంపెనీ ఎన్‌బీఏ దగ్గర లైసెన్స్‌డ్ కంపెనీ. సో, ఎందుకంటే వీళ్ళ ఉత్పత్తులు మార్కెట్‌లోకి రావాలన్నా, కౌంటర్‌లో సేల్స్ కావాలన్నా ఎన్‌బీఏ పర్మిషన్ మస్ట్ అండ్ షుడ్. అండ్ ఎన్‌బీఏ లైసెన్స్ కూడా మస్ట్ అండ్ షుడ్. సో, అందుకనే వీళ్ళు లైసెన్స్‌డ్ కంపెనీ అండ్ దాంతో పాటు ప్రొడక్ట్ సేల్ కాబోతుంది. సో, ఇక్కడ ఒక వ్యాపారం అనేది ఉంది. సో, అందుకనే ఆ వ్యాపారంలో ఇక్కడుండే ప్రాంతం వాళ్ళు కూడా అభివృద్ధి చెందాలి, లాభపడాలి అని ఎన్‌బీఏ రూల్ పెట్టింది. సో, ఈ రూల్‌కి అనుసారం మహారాష్ట్రలోని దాపూర్ అనే విలేజెస్‌కి గ్రామ పంచాయతీ ద్వారా 68,00,000 ఇచ్చారనమాట. సో, 2 కేజీల మట్టి అట్లా కొనుగోలు చేషిర్రు. సో, మట్టి ఇంత కాస్ట్‌లీయా అనుకోని ఈ న్యూస్ అంతా గూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో, అందుకనే అక్కడి వాళ్ళు మట్టిని నమ్ముకొని బ్రతుకుతుంటారు. సో, ఎందుకు ఆ మట్టి అంత సూక్ష్మజీవులు కలిగి ఉన్నాయి ఆ మట్టిలో అంటే, దానికి కూడా శాస్త్రవేత్తలు ఒక రీజన్ చెప్తున్నారు. సో, వాళ్ళు చెప్పే రీజన్ ఏంటి అంటే, వాళ్ళు అక్కడ రసాయనాలు ఎక్కువగా భూమిలో కలవకుండా జాగ్రత్తలు తీసుకుంటారంట. అక్కడుండే ఫార్మర్స్ అందరూ కూడా ఎక్కువ శాతం ఆర్గానిక్ వ్యవసాయమే చేస్తుంటారంట. అండ్ దాంతో పాటు తొందరపడి పురుగొచ్చేస్తే ఒక మందు కొట్టబోయి ఇంకొక మందు కొట్టి భూమిని ఆగం చేయకుండా ఉన్నారంట. సో, ఇలాంటి కారణాలన్నిటి వల్ల గూడా అక్కడ భూమి సజీవంగా ఉంది అని చెప్తున్నారు. అండ్ సూక్ష్మజీవుల సంఖ్య కూడా అందులో చాలా ఎక్కువుందంట. అక్కడ పండించే పంటల్లో ఫెర్టిలైజర్స్ తక్కువుండడం వల్ల అక్కడ ఉండే ఊరు వాళ్ళ
హెల్త్ ఇష్యూస్ కూడా చాలా తక్కువ ఉన్నాయంట. క్యాన్సర్ లాంటివి ఆ ఊరికి చాలా దూరంలో ఉన్నాయట. సో, ఇవన్నీ శాస్త్రవేత్తలు చెప్పారు. సో, దీనిపైన ఒక 2 సంవత్సరాల క్రితం స్టడీ చేసిన తర్వాత అక్కడుండే మట్టిని సేకరించిర్రనమాట. సో, అందుకనే మట్టి సేకరించడంతో పాటు ఆ ఉత్పత్తి చేసిన తర్వాత కౌంటర్ దగ్గరకొచ్చే వాళ్ళ ప్రాఫిట్స్ కంపెనీలో నుంచి 1% ఇక్కడ గ్రామస్తులకి షేర్ చేసిండ్రు. సో, ఇదనమాట మట్టి కథ.